ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనం. ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 21 and verse 33. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే, బట్ మై వర్డ్స్ షల్ నాట్ పాస్ అవే. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో ఉన్న దాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుని ఆరాధించి స్తుతించి గణపరిచి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఆకాశము భూమియు గతించును. అవును కదండి, ఈ లోకంలో మనం చూస్తున్నాం ఎట్లాగా కాలాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, రాజ్యాలు మారుతున్నాయి, ఏవేవో పరిస్థితులు చూస్తున్నాం. వీటన్నిటిని చూసినప్పుడు కొన్నిసార్లు భయం వేస్తుంది, కలవరపడుతూ ఉంటాం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఈ యొక్క గందరగోళాల మధ్య ఒక సత్యం గుర్తించాలి. దేవుని యొక్క మాట లేకపోతే దేవుడు ఏదైతే సెలవిస్తారో అది స్థిరమైనది. దేవుని యొక్క వాగ్దానములు స్థిరమైనవి. దేవుని యొక్క మాటల మీద మనం ఆధారపడినట్లయితే అవి మనల్ని బ్రతికిస్తాయి, జీవింపచేస్తాయి, నడిపిస్తాయి, శక్తినిస్తాయి, భయాన్ని తొలగిస్తాయి. అందుకే పిల్లరా, చూసేవన్నీ కూడా అనిత్యములు, టెంపరీ. రాజ్యముల యొక్క పవర్స్ ఒక దినాన్ని పోతాయి. కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క మార్గములు అవి గతించినవండి. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుని యొక్క మాట మీద విశ్వసించి నమ్మినట్లయితే ఆయన సిగ్గుపరచని దేవుడు. ఆయన మాట స్థిరమైనది, బలమైనది, జ్ఞానంతో నింపేది, శక్తినిచ్చేది, ఆరోగ్యాన్నిచ్చేది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ వాక్యము సత్యమైనది, మీ మాటలు సత్యమైనవి, మీ వాగ్దానములు యథార్థమైనవి నాయన. భూమియు ఆకాశమును గతిస్తాయి కానీ మీ మాటలు ఏమాత్రము గతింపవు. కాబట్టి కేవలం మీ వాక్యము ద్వారా, మీ మాట ద్వారానే మేము బ్రతుకుతాం. కాబట్టి నాయన, ఒక్క మాట చాలు మేము బ్రతకాలంటే, ఒక్క మాట చాలు మా జీవితాలు బాగుపడాలంటే, మా ఆరోగ్యము స్థిరపడాలంటే, మాకు నెమ్మది కావాలంటే, శాంతి సమాధానం కావాలంటే ఒక్క మాట చాలు ప్రభువా. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మీ మాట స్థిరమైనది కాబట్టి ఈ లోకంలో దేని మీద ఆధారపడినా అస్థిరము, కానీ మిమ్మల్ని నమ్మినట్లయితే అది మా జీవితాలకి స్థిరమైనటువంటి పునాది. బలపరిచి సహాయం చేసి మా పిల్లల యొక్క కుటుంబాలు స్థిరపరచమని, శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపమని, మీ అందు నమ్మిక ఉంచి ఆత్మీయంగా శారీరకంగా మేలు చూడటానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Luke chapter 21 and verse 33, the Bible says, Heaven and earth will pass away, but my words will never pass away. Luke 21:33 is a powerful reminder of the eternal and unchanging nature of God's Word. In a world where everything is temporary and constantly shifting, Jesus points us to the one foundation that will never fail, His truth. Amen. God bless you all.